బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే ఏ చోటు లాగే దోబుచులాడి దరి చేరకుండా కాంచేనే నీవెక్కడున్నా కనిపెట్టలేనే కనిపించవేళ కృష్ణ క్రీడలు నీవే లీలలు నీవే అక్క ఎవరక్క ఇతను? తెలీదు, పాపం దెబ్బ తగిలి పడిపోయినట్టున్నాడు. ఏ హీరోలా ఉన్నాడు కదా. చచ్చా, ఆ దెబ్బలేంటి? ఇతనైతే విలన్ లా కనిపిస్తున్నాడు. నోర్మోయ్, వెళ్ళి పంతుల్ని అంబులెన్స్ కి ఫోన్ చేయమను. కృష్ణ మారమ్మ నీ దరికి రారా కృష్ణ వేణోది నా గుండెలోన గిలిగింతలెన్ను సిస్టర్, పెడతావు అతని కోసం మీ బట్టలు తీసుకొచ్చాను. నేను ఇస్తాలేమ్మా. విన్న పాలు విని ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటావా? ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయా ఎవరికి కష్టం వచ్చినా తన కష్టమే అనుకుంటుంది. ఏంటయ్యా తగ్గిపోతుందని చెప్తున్నాను కదా, ఏంటి నీ గోల? అర్థం చేసుకో. ఏయ్ నువ్వేంటి కదలకు? నీకు ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఎక్కడికి వెళ్తున్నావు? డబ్బులు ఎక్కడ కట్టాలి? ఆ అమ్మాయి కట్టేసిందిలే, నువ్వు రెస్ట్ తీసుకో. అరే చెప్తుంటే వినిపించుకోకుండా వెళ్తున్నావు. ఏ అబ్బాయి నిన్నే. నువ్వు ఉండవయ్యా. ఓ అబ్బాయి నిన్నే. ఆ సత్యమ్మ నీ కోసం బట్టలు కూడా తెప్పించిందయ్యా. ఆ అమ్మాయితో నేనేం చెప్పను. సత్య అవును, ఆ అమ్మాయి నీ కోసం బట్టలు కూడా తెప్పించింది.